చేనేత వస్త్రాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా బోదాన్ పోచంపల్లిలో పర్యటించారు దత్తాత్రేయ. గ్రామీణ కుటీర పరిశ్రమను జాతీయ దినోత్సవంగా చేనేత దినోత్సవాన్ని ఏర్పాటు చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేనేత మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. తక్కువ వడ్డీతో చేనేత కార్మికులకు రుణాలు ఇవ్వాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చేనేత వస్త్రాలు వాడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇచ్చేలా బోదాన్ పోచంపల్లిలో సిడిపి సెంటర్ను ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వంలో చర్చిస్తానని చెప్పారు బండారు దత్తాత్రేయ. చీర కట్టుకుంటేనే భారతీయ నారిగా గుర్తింపు వస్తుంది కాబట్టి ఆ చీరనే ప్రసిద్ధి. తెలంగాణ నుంచి దేశంలోనే ఒక 3 లక్షల కోట్ల రూపాయలు కూడినటువంటి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. అందులో పోచంపల్లిని తొందరగా ప్రభుత్వం గుర్తించాలని నేను కోరుతా ఉన్నా. వాళ్ళకు నూలు కానీ, రంగులు కానీ, దారాలు కానీ ఇవన్నిటిని కూడా సబ్సిడీ రూపంలో తక్కువ ధరకు వాళ్ళకు లబ్ధి అయ్యేటట్టుగా చూడాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాల మీద. తక్కువ వడ్డీతోటి రుణాలు చేనేత కార్మికులకు అందే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. కేవలం రుణమాఫీ చేస్తే మాత్రమే సరిపోదు. కేంద్ర కార్యాలయాల్లో కానీ, రాష్ట్ర కార్యాలయాల్లో కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ విధిగా చేనేత వస్త్రాలే వాడాలని, ఇది అమలు చేసేటువంటి విధానం కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా వెళ్ళాలని నేను మనసారా ప్రభుత్వాన్ని కోరుతాను.